ముందుగా అమ్మగారి గురించి అడిగే కన్నా ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడదాం. సో, బేసిక్‌గా 'మాగంటి గోపీనాథ్' గారు అనగానే మీకు ఇన్‌స్పైర్ చేసినటువంటి అంశాలేం గుర్తొస్తాయి? అండ్ మీరు మీ నాన్నగారితో గడిపినటువంటి క్షణాలేంటి? ఆ మెమోరీస్? సో, మేము ఇప్పుడిప్పుడే ప్రజల్లోకెళ్తున్నాము. సో, ఎళ్తేనే మాకు తెలుస్తుంది. ఆయన ఎంతమందికి హెల్ప్ చేశారో, ఆయనకెంత మంచి పేరుందో, దానికి మేము చాలా ప్రౌడ్‌గా ఉన్నాము. హ్మ్. సో, ఆయన ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారో మాకు తెలిసింది. హ్మ్. అంటే కైండ్‌గా, డిసిప్లిన్‌గా ఉండి, హార్డ్ వర్క్ హ్మ్. మెయింటైన్ చేస్తా. ఎగ్జాంపుల్ అంటే కరోనా టైంలో థాలసీమియా పేషెంట్స్‌కి బ్లడ్ డొనేషన్ చేశారు. హ్మ్. 2200 బ్లడ్ డొనేషన్స్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి హ్మ్. ఎక్కారు. హ్మ్. అది కాకుండా లాస్ట్ ఇయర్ ఆయన బర్త్‌డే మమ్మల్ని స్టేట్ హోమ్‌కి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేశారు. హ్మ్. సో, అక్కడ వీణా వాణిని కల్పించారు మాతో. ఓహ్! సో, ఆయన రెగ్యులర్‌గా కలుస్తా ఉంటారు. అక్కడున్న కిడ్స్‌ని అండ్ డిజేబుల్డ్ కిడ్స్‌ని చూపిచ్చి మాకు చెప్పారు. మీరెప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటి కిడ్స్‌కి హెల్ప్ చేయాలి. హ్మ్. వీళ్ళకి పెట్టాలి మీరేమైనా పెట్టాలనుకుంటే సో, మనీ. వాత్సల్య, మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు. అండ్ మీ ఫాదర్ డ్రీమ్ కూడా గదా! అవును. సో, మీ యాక్టింగ్ కోర్స్ ఎంత వరకొచ్చింది? ఇంకా అది మధ్యలో ఉంది. హ్మ్. యాక్చువల్లీ మా ఫాదర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. హ్మ్. యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా తను చాలామంది స్టార్స్‌ని లాంచ్ చేశారు. సో, ఆ ఫీల్డ్‌కి నేను కూడా వెళ్దామనుకుంటున్నా. మా ఓకే. ఫాదర్ అది డ్రీమ్. ఓకే. అండ్ మీకు మీ ఫాదర్‌తో ఉన్న ఆ బాండింగ్ గుర్తొస్తే ఏ మెమోరీస్ గుర్తొస్తాయి? మేము ఈవినింగ్ అయితే ఫ్రీ టైమ్‌లో క్రికెట్ ఆడేవాళ్ళం. హ్మ్. సో, అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్. హ్మ్. ఇంకా తన పొలిటికల్ లైఫ్ చూసి ఇంకా ఇన్‌స్పైర్ అయ్యా. అంటే ఓకే. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్‌కెళ్లారు అని. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేకుండా. సో, దిషిర, మీరు బాగా ప్యాంపర్ కిడ్డా మీ ఫాదర్ దగ్గర? ఎట్లా ఉంటుండే? ఆ! అంటే ఎక్కువ జోక్స్ ఏసేవాళ్ళు. నైట్ టైమ్ అయితే కూర్చొని మొత్తం మాట్లాడేవాళ్ళు. ఏమైంది? హ్మ్. సో, ఇప్పుడు మీరు బయటికి కూడా వెళ్తున్నారు గదా! ఆ! అంటే ప్రజల్లోకెళ్తున్నారు. అన్నీ చూస్తున్నారు కాన్స్టిట్యుయెన్సీలో సమస్యలవన్నీ. సో, మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు? అంటే వాళ్ళ డాటర్ అనంగానే దగ్గరికి తీసుకుంటున్నారు. ఏమేం చేశారో అన్నీ చెప్తున్నారు. ఇంకా హ్మ్. గిఫ్ట్స్ అన్నీ ఇచ్చి హ్మ్. చూపిస్తున్నారు తీసుకెళ్ళి. హ్మ్. సో, మీకెట్లాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది అక్షర? అంటే ఇలా జనాల్లో తిరగడం ఇవన్నీ కూడా. హౌ డు యూ ఫీల్? ఇట్స్ ఫస్ట్ టైమ్. హ్మ్. సో, సో, ఇప్పుడు మీ మదర్ గురించి చెప్పండి. అమ్మ వచ్చారు, రాకూడని సందర్భంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రావాల్సిన పరిస్థితి. హ్మ్. ఒకవేళ అధికారం ఇస్తే ప్రజలు, ఆవిడ ఎలా డీల్ చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు? నాన్న ఉన్నప్పుడు కూడా బ్యాక్ వర్క్ మొత్తం అమ్మే చూసుకునేది. సో, ఇప్పుడు కూడా తనకు ఆ కేపబిలిటీ ఉంది సేమ్ నాన్నలానే చేయడం. కానీ హ్మ్. ఇప్పుడు తను ముందలకి రాబోతుంది ఆ పొజిషన్‌లోకి. ముందలంటే నాన్న వెనకమాల అన్నీ చేసి పెట్టారు. సో, అమ్మకి ఇప్పుడు అంతా మీరే కాబట్టి, సో, ఆవిడకి మీ సపోర్ట్ ఎలా ఉంటది? అమ్మ నాన్నకైతే ఎలా బ్యాక్ బోన్‌లో సపోర్ట్ చేసిందో, మేము అలానే తనకి కావాల్సిన పనులన్నీ మేము హ్మ్. తనకి బ్యాక్ బోన్‌గా చేసి పెడతాం. ఆల్ ద వెరీ బెస్ట్ మీ ముగ్గురికి కూడా. థాంక్ యూ. చాలా థాంక్ యూ.